హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మనకు ఆగస్ట్ వచ్చిందంటే చాలు ప్రపంచంలో ఉన్న అన్నయ్యలందరూ చెల్లెళ్ళందరూ రాఖీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా రాఖీ అంటే చాలు కులమతాలు భేదం లేకుండా జరుపుకుంటారు. రక్షాబంధన్ అంటే రక్షిత బంధం అని అర్థం వస్తుంది. సోదరుడు కట్టే రాఖీ చాలా గొప్పది. ఒక అన్నయ్య చెల్లికి నేనున్నానని భరోసా ఇచ్చే రోజు గొప్పది. సో ఇలాంటి రోజు మీ చెల్లితో అక్కతో రాఖీలు కట్టించుకొని ఆ రోజు వారితో సమయాన్ని గడపగలిగిన నాడే మనకు నిజమైన పండుగ అని నేను అంటాను. కానీ కొంతమందికి సమయం దొరక్క లేక ఇతర కారణాల వల్ల ఆన్లైన్లో రాఖీలు గిఫ్ట్స్ పంపించడం వీళ్ళందరికీ తగ్గించుకోండి. రావడానికి దగ్గరగా ఉన్న వాళ్ళు కనీసం ఈ ఒక్కరోజైనా మీ బంధాలను కలిసి మరొక్కసారి మీ చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకోండి. కానీ మాకు అదృష్టం లేదు, ఏం చేస్తాం, లీవ్స్ ఉండవు కదా. కాబట్టి చెప్తాము కానీ పాటించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆర్మీలో లీవ్స్ ఉండవు కాబట్టి మేము రాలేము. సో ప్లీజ్ రోజు కనీసం ఈ ఒక్కరోజైనా మీకు కుదిరితే టైం చూసుకొని మీ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు రాఖీలు కట్టించుకోండి. రాఖీ బండ్లో ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మేము ఎలాగో చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. సో మా ఆడపడుచు కూడా పాప మా వారికి రాఖీ కట్టట్లేదు, దగ్గరే కట్టి నాకు తెలిసి కూడా అది కట్టి 5 years అయిపోతుంది. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు. సో ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో నాకు 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. నేను ఇలాంటి రోజు ఒకసారి ఫీల్ అవుతూ ఉంటాను, అమ్మాయిలు లేరు నాకు, ఏం చేయాలి ఏంటి ఎలా అని కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నాకు ఆ బాధ ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూసారా ఎంతమంది చెల్లెలు దొరికారో మా వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ కులమతాలకు భేదం లేని ఒకే పండుగ రాఖీ కదా. సో అలా మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి కడుతున్నారనమాట రాఖీ నా పిల్లలకి. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఆడపిల్లలు లేదన్న బాధ లేకుండా నాకు 3 కూతుర్లు వచ్చారు ఈ సంవత్సరం. సో మారుతూ ఉంటారు, కాదనట్లేదు. ఎవరు పోస్టింగ్ వస్తే ఎవరు కొత్తగా వచ్చిన భయ్యా దీది అనుకుంటా అందరం కలిసి సంతోషంగా ఉంటాం. సో అలా మాకైతే రాఖీ ఫెస్టివల్స్ అయితే ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.